వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీజ గుర్రాల గారు, అపోలో హాస్పిటల్స్ నుంచి యూరో గైనకాలజిస్ట్. నమస్కారం శ్రీజ గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్. శ్రీజ గారు, తరచూ చూస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్, మీరు కూడా డీల్ చేసే ఉంటారు. నవ్వినా, తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది శ్రీజ గారు? సో దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. సో యూరిన్ లీక్ అవ్వడం బేసిక్ గా మనము రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని. సో యూరిన్ లీక్ లో అర్జెంట్ గా లీక్ అవ్వడం అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్. ఓకే. అండ్ స్ట్రెస్ లీక్ అంటే ఇట్లా మీరు చెప్పినట్టు దగ్గిన, తుమ్మిన, ఏదైనా బరువు ఎత్తినా, అలాగే డెలివరీ తర్వాత యూజువల్ గా పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు చాలా సివియర్ లీక్స్ ఉంటాయన్నమాట. ఇది యూజువల్ గా పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ అంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ విచ్ ఇస్ ద బాటమ్ పార్ట్ అనుకోండి. ఇప్పుడు మనకి చేతులకి, కాళ్ళకి ఎలాగైతే మజిల్స్ ఉంటాయో మన పెల్విక్ ఫ్లోర్ లో కూడా కండలు ఉంటాయి. ఓకే. సో ఆ కండలన్నీ డెలివరీ వల్ల లేదా ప్రెగ్నెన్సీ వల్ల వీక్ అవుతాయి. సో ఈ వీక్ అవ్వడమే పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్. అండ్ దీన్ని మనం ఎలా రీగెయిన్ చేయాలి అని అంటే నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మనం డెలివరీ తర్వాత నార్మల్ వర్క్స్ అన్ని చేసుకోగలిగితే అప్పుడు మన స్ట్రెంగ్త్ రీగెయిన్ అవుతుంది అనమాట. మనం మళ్ళీ ఆ కండల్ని బలపరుచుకోవచ్చు. దానిలో ఫుడ్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది, అలాగే మనం చాలా స్పెసిఫిక్గా చేసే ఫిజియోథెరపీస్ కూడా ఉంటాయి. అలా మన పెల్విక్ ఫ్లోర్ అనేది దాని స్ట్రెంగ్త్ ఇంతకు మునుపు ఎంత స్ట్రెంగ్త్ ఉందో అంత రీగెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ప్రెగ్నెన్సీ తర్వాత ఒకవేళ మన గురించి పట్టించుకోకుండా, డైట్ గురించి కేర్ తీసుకోకుండా, ఎక్సర్సైజెస్ ఏమీ చేయకుండా మళ్ళీ వెంటనే సెకండ్ ప్రెగ్నెన్సీ తెచ్చేసుకొని మళ్ళీ డెలివరీ అయిపోయి అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇలా డెలివరీస్ అవుతుంటే అసలు దానికి ఎనర్జీ తెచ్చుకునే టైం గ్యాప్ కూడా శ్రీజ ఉండదన్నమాట. గారి ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి అసలు? యూజువల్ గా 2 ఇయర్స్ టు 3 ఇయర్స్ మా. ఈ లోపల అయిపోతే ఏంటంటే బాడీ ఫిక్స్ చేసుకునే టైం ఇవ్వకుండానే మనం మళ్ళీ బాడీకి ప్రెషర్ ఇస్తున్నట్టు అయిపోతుంది. ఎంత కాదనుకున్న ప్రెగ్నెన్సీ అంటే మీరు ఎంటైర్ ప్రెగ్నెన్సీ ఒక బేబీని మొయ్యాలి. అలాగే మీరు వీక్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ లైక్ మనము ఏదో క్యాజువల్‌గా రోజు ఉన్నట్టే ఉంటుందని కాదు. ప్రతి ఒక్కళ్ళకి ప్రెగ్నెన్సీలో 1 ఆర్ 2 కాంప్లికేషన్స్ చూస్తాం. అంటే వామిటింగ్ అవ్వడం దగ్గర నుంచి ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం గావచ్చు, హెడేక్స్ రావడం గావచ్చు, బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, లేదా బేబీ గురించి మనం పట్టించుకుని బేబీకి ఏమన్నా ఉందేమో, స్కాన్‌లో ఇది చూయించారు, అది చూయించారు, ఏదైనా ప్రాబ్లమ్ అవుతదేమో అని టెన్షన్ పడ్డము, ఇవన్నీ ఉంటాయి. సో, ఫిజికల్‌గా కూడా మీరు ఫిట్ ఉండాలి. మెంటల్‌గా కూడా మీరు స్టేబుల్‌గా ఉండగలగాలి. ఓన్లీ దెన్ ప్రెగ్నెన్సీకి అంటే ఈ బేబీని చూసుకోవడం, అలాగే మళ్ళీ సెకండ్ బేబీకి మనం కేర్ తీసుకోవాలి కదా! ఇద్దరు బేబీస్‌ని మీరు మేనేజ్ చేయగలుగుతారు అనుకున్నప్పుడే సెకండ్ బేబీ ఆప్షన్ పెట్టుకోండి. ఈ బేబీ 1 ఇయర్ ఉండే లోపల మీరు ఫీడింగ్ ఇస్తా ఉంటారు. ఈ లోపలే మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి. చాలా మంది ఉంటారు ఫుల్ డెలివరీ, నెక్స్ట్ డెలివరీ అయ్యేంత వరకు కూడా ఫీడింగ్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటప్పుడు ఇద్దరు బేబీస్‌ని మేనేజ్ చేయడం కష్టమవుతది. అండ్ ఈ స్ట్రెస్ లీక్ గురించొస్తే, ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది ఏదైతే ఉందో, అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ దగ్గరలో స్టార్ట్ అయ్యి అండ్ మనకి కంటిన్యూ ఎంత దూరం అవ్వచ్చంటే మెనోపాజ్ అంటే ముట్లాగిపోయిన తర్వాత కూడా మనకి స్ట్రెస్ లీక్ అనేది చూస్తా ఉంటాం. బట్ కంటిన్యూయస్‌గా అవ్వాలని ఏం లేదు. ఈ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ రీగెయిన్ అయితే గనక ఈ లీక్ అనేది తగ్గిపోతది. కొన్నిసార్లు చాలా సివియారిటీ ఉన్నప్పుడు మనం దానికి ఫిజికల్‌గా ఫిజియోథెరపీ ఇచ్చి హెల్ప్ చేయడం గానీ, కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ అని చేయమని చెప్తాము మానిటర్డ్‌గా. సో, అలా చేసుకున్నా ఓకే. ఆర్ ఎల్స్ మన దగ్గర ఇంకా నెక్స్ట్ ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏముంటుంది అంటే సర్జికల్ ఆప్షన్ అన్నమాట. చాలా సివియారిటీ ఎక్కువున్న వాళ్ళకి, ఆల్రెడీ స్ట్రెంత్ బావుండి, ఇంకా లీక్ అవుతుంది అనుకునే వాళ్ళకి చిన్న ప్రొసీజర్ ఒకటి చేస్తాం. సో, దాన్ని టేప్ ప్రొసీజర్స్ అని అంటారు. సో, ఆ టేప్ వేస్తే ఏంటి అనంటే ఏదైతే మూత్రనాళం ఉంటుందో దాని వీక్‌నెస్‌ని మనం కరెక్ట్ చేసినట్టు అవుతుంది. ఈ లీకేజ్ ఓన్లీ ప్రసవం తర్వాతే మొదలవుతుందంటారా? పెరుగుతుందంటారా? మామూలుగా నార్మల్ పీపుల్‌లో కూడా చూస్తూ ఉంటారా ఇలాంటి కేసెస్? యెస్. నార్మల్‌గా అయితే ప్రెగ్నెన్సీ తర్వాత కామన్‌గా మన దగ్గరకొస్తారు. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా లీక్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అంతకంటే ముందు అంటే ఇప్పుడు ఒబెసిటీలో గానియండి, లేకపోతే మనము కంట్రోల్ లేకుండా కొన్ని జెనెటిక్ డిసీజెస్ అనేవి కొన్ని ఉంటాయి. సో, ఇలాంటి డిసీజెస్‌లో కొలాజన్ డిజార్డర్స్ అంటాము. కొంతమంది వాళ్ళ టిష్యూ ఇట్‌సెల్ఫ్ కొంచెం వీక్‌గా ఉంటదనమాట. సో, ఇలా వీక్‌గా ఉన్న వాళ్ళకేంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్‌లోనే ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అనేది చూస్తా ఉంటాం. అర్జెన్సీ అనేది కామన్‌గా చూస్తున్నాం. చిన్న ఏజ్ గ్రూప్ నుంచి కూడా చూస్తున్నాము. బట్ స్ట్రెస్ లీక్ అంటే దగ్గితే తుమ్మితే యూరిన్ పడుతుంది అనే కంప్లెయింట్ అనేది యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో ట్రిగ్గర్ అవుతది. రాత్రి 2-3 సార్లు లేస్తూ ఉంటారు మూత్రానికి. అలా లేవటం ఆరోగ్యకరమే అంటారా? సో, యూజువల్‌గా నైట్ టైమ్ మనం పడుకున్న తర్వాత నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ నిద్రలోకెళ్ళిపోయాక మనం యూజువల్‌గా లేవం.
లేవకూడదు కూడా. సో 0 అనేది కరెక్ట్. యూ షుడ్ నాట్ గెట్ అప్. అండ్ 1 అంటే ఒక్కసారి మనం ఒకవేళ వాటర్ ఎక్కువ తీసుకున్నా, పడుకునే ముందు కొంతమందికి అలవాటు ఉంటే టాబ్లెట్స్ తీసుకుంటారు. టాబ్లెట్స్‌తో పాటు ఆటోమేటిక్‌గా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటారు. అండ్ మజ్జిగ తాగుతారు కొంతమంది నైట్ పడుకునే ముందు. కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. అది రెగ్యులర్‌గా వాళ్ళకి అలవాటనమాట. సో అలాంటి వాళ్ళు మధ్యలో ఒకసారి నిద్ర లేస్తామని చెప్తారు. దట్ ఈస్ ఓకే. కానీ నిద్రలో మీరు 2, 3 టైమ్స్ మెలుకువ వస్తుంది అనంటే మాత్రం డాక్టర్‌కి ఒకసారి కలవాలి. మీకు షుగర్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఇంకా అది కాకుండా వేరే వేరే రీజన్స్ ఉండుంటాయి. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వెరీ కామన్ అనమాట. ఇట్లా నైట్ టైమ్ నిద్ర లేవడానికి రీజన్‌గా. అలాగే నైట్ పడుకునే ముందు ఎక్కువ వాటర్ తాగడం. దాన్ని అవాయిడ్ చేసి చూడండి ఫస్ట్ ఇంట్లో. మీరు ఒకవేళ వాటర్ తక్కువ తీసుకున్నా కూడా నైట్ 2, 3 టైమ్స్ మెలుకువ వస్తుంది అంటే దెన్ డాక్టర్‌ని కలవాలి. బట్ నిద్ర రావట్లేదు కాబట్టి యూరిన్‌కెళ్ళడం అనేది ఇట్స్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ టాపిక్. సో ఓకే. నిద్ర రాదు కాబట్టి మీరు దొర్లుతూ ఉంటారు కాబట్టి మీరు యూరిన్‌కెళ్ళాల్సొస్తుంది. బికాజ్ ఎలాగో మెలుకువతో ఉన్నాం. అండ్ ఇంకో కొంతమందికి ఎలా ఉంటదంటే గురక పెడతారు. సో అందులో ఊపిరాడదు మధ్యలో మధ్యలో. స్లీప్ యాప్నియా అంటామనమాట. సడెన్‌గా ఊపిరాడకుండా వాళ్ళకి నిద్రలో మెలుకువ వచ్చేస్తది. సో ఆ మెలుకువ వచ్చినప్పుడంతా యూరిన్ వస్తుంది. ఆ యూరిన్ వచ్చినందుకు నేను లేచాను అనే ఫీలింగ్‌లో ఉంటారు. సో మనం రికగ్నైజ్ చేయాల్సిందేంటంటే ఈవెన్ పార్ట్నర్‌ని కూడా అడుగుతామనమాట. గురక పెడుతున్నారా? ఈవెన్ ఫీమేల్స్ కూడా గురక పెడతారు. ఇట్స్ నాట్ లైక్ మేల్సే చేస్తారు అట్లా ఏం లేదు మా. గురక అనేది జస్ట్ మన నోట్లో ఉండే కండరాల వల్ల వచ్చే సౌండ్. నోరు, గొంతు. అండ్ ఇది యాప్నియా అనేది మనం డాక్టర్ దగ్గర చూపించుకుంటే బెటర్. మీరు నిద్రలో మెలుకువ వస్తుంది సడెన్‌గా అంటే మాత్రం చాలా సీరియస్ ప్రాబ్లమ్ గూడా రాకముందే మీరు టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. శ్రీజ గారు, అసలు నీళ్ళు ఎప్పుడు తాగాలి? ఎన్ని తాగాలి? సో నీళ్ళు ఎప్పుడు తాగాలి అనంటే మనకి దాహం వేసినప్పుడంతా నీళ్ళు తాగాలి. అంటే బిఫోర్ బెడ్. యెస్. సో బిఫోర్ బెడ్ అనేది థెర్స్ నథింగ్ లైక్ స్పెసిఫిక్‌గా ఈ టైంకి తాగాలి అనేం లేదు మా. ఒకవేళ నిజంగా దాహం వేస్తుంది, నోరంతా డ్రైనెస్ వస్తుంది అంటే తీసుకోండి వాటర్. బట్ మనం రిపీటెడ్‌గా తీసుకోవడం అండ్ కొంతమందికి ఎలాంటి అలవాటు ఉంటదంటే తాగినప్పుడే 1 లీటర్ తాగుతారు. ఆల్‌మోస్ట్ 3, 4 గ్లాసులు ఒకటేసారి తాగుతారు. రీజన్ ఏం చెప్తారంటే డే అంతట్లో మేము తాగలేం కాబట్టి మాకు గుర్తొచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగుతామని అంటారనమాట. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు దాహం వేసినప్పుడు ఎంత తాగితే మీ కడుపులో సఫిషియంట్ అనిపిస్తుందో అంత వాటర్ తాగండి. అతిగా తీసుకోకండి. అండ్ క్యాలిక్యులేటెడ్‌గా వాటర్ తీసుకోవాలనుకుంటే పర్ కేజీ 1 కిలో బాడీ వెయిట్‌కి 30-40 ఎంఎల్ వాటర్ నార్మల్. ఓకే. సో మనం ఒక 60 కేజీస్ ఉన్నాము అనంటే 1.8 లీటర్ టు 2 లీటర్ వాటర్ ఈస్ ఓకే. అంతకంటే ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. అండ్ వాటర్ అంటే ఓన్లీ వాటర్ అనే కాదు. కొబ్బరి నీళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, టీ, కాఫీ మీరు వాటరీగా ఉండే ఏదైనా గానీ లిక్విడ్ కిందకే వస్తది. సో అంతకంటే తక్కువ తాగుతున్నామంటే డీహైడ్రేషన్ అవుతది. అండ్ రిపీటెడ్‌గా డీహైడ్రేషన్ వస్తే యూరిన్ గూడా చిక్కగా రావడం గానీ, స్మెల్ రావడం గానీ గమనిస్తాం. సో యూరిన్ కలర్ బట్టి గూడా మనం కరెక్ట్‌గా అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నామా లేదా అనేది తెలుస్తది. వాటర్ తక్కువ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. యెస్. వాటర్ తక్కువ తీసుకుంటే యూరిన్ గూడా చాలా డార్క్ కలర్‌లో వస్తది. యెల్లోయిష్‌గా వస్తది. అండ్ మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటే లైట్ యెల్లో కలర్‌లో వస్తది. విచ్ ఈస్ నార్మల్. హ్మ్. మరీ వాటర్ కలర్‌లోనే వస్తుంది అనంటే మీరు ఎక్కువ నీళ్లు తాగుతున్నారని దాని మీనింగ్. ఈ కీగల్ వ్యాయామాలు నిజంగా దేని మీద పనిచేస్తాయి అసలు శ్రీజ గారు? సో నేను ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ ఎప్పుడైతే జరుగుతుందో హ్మ్. దాని మీనింగ్ కింద ఉన్న పెల్విక్ ఫ్లోర్ భాగంలో కండరాలన్నీ వీక్ అయ్యాయని. సో ఈ వీక్‌నెస్‌ని కరెక్ట్ చేయడానికి కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ చేయండి అని చెప్తాం. హుహు. సో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు మా దగ్గరికొచ్చినప్పుడు మేము కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ రెగ్యులర్‌గా చేస్తున్నాం మేడం. మాకు ప్రెగ్నెన్సీ, డెలివరీ అయినప్పుడు చెప్పారు. అప్పటినుంచి మేము ఖచ్చితంగా చేస్తున్నాము. అండ్ యూరిన్ లీక్ అయినా కూడా కరెక్ట్ అవ్వట్లేదని. మేము టెస్ట్ చేసిన తర్వాత మాకు అర్థమయ్యేది ఏముంటదంటే వాళ్ళు చేసేది రాంగ్ విధానంలో చేస్తున్నారని. సో మీకు కిగిల్స్ ఎక్సర్‌సైజ్ గురించి తెలిసినా, దాన్ని అర్థం చేసుకోవడానికి మీకొక డాక్టర్ హెల్ప్ కావాలి. ఎందుకంటే మేము హోల్డ్ చేయమని చెప్తాం. ఓకే. కిగిల్స్ ఎక్సర్‌సైజ్ ఆర్ నథింగ్ మా. ఒక కండని ఇలా హోల్డ్ చేయడము, కొన్ని సెకండ్స్ పట్టుకోవడం అండ్ రిలాక్స్ చేయడం. ఓకే. కానీ ఇది ఏం కండ అంటే మనకి కనపడని కండరం. ఓకే. మనకు కనిపించట్లేదు. ఇది మనం ఊహించుకోవాలన్నమాట. కింది భాగాన్ని అంటే ఇప్పుడు మీరు యూరిన్ ఎళ్ళాలనుకుంటున్నారు. అర్జెంట్‌గా వచ్చేస్తుంది. మీరెక్కడో మాల్‌లో ఉన్నారు. ఏం చేస్తారు? ఆపుకోవాలని ట్రై చేస్తారు. వాష్‌రూమ్ కనిపించేంత వరకు ఆపుకోవాలి. ఎలా ఆపుకుంటాము? సడెన్‌గా హోల్డ్ చేస్తాం వెనక్కి. సో కింది భాగాన్ని విల్ ట్రై టు హోల్డ్. హోల్డ్ చేసి యూరిన్ ఆపుకున్నాం అని చెప్తాం. సో సేమ్ థింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే హోల్డ్ చేసినప్పుడు ఊపిరి ఆపుకుంటాం. సో ఆ ఊపిరి ఆపుకున్నప్పుడు ఏమవుతది? మీరు ఎంతసేపు ఊపిరి ఆపుకున్నారో అంతసేపు హోల్డ్ చేస్తారు. బట్ అలా చేయకూడదు. బ్రీతింగ్ టెక్నిక్ అనేది రెగ్యులర్ నార్మల్ బ్రీతింగ్‌లో ఉండాలి. మీరు హోల్డ్ చేసేటప్పుడు పొట్ట భాగం గాని, కాళ్ళు గాని ఇవేవి పనిచేయొద్దు. తెలియకుండా చాలా మంది వెనక భాగంలో ఉండే మజిల్స్‌ని కూడా కాంట్రాక్ట్ చేసేస్తారు. అంటే పరుస్తారనమాట.
సో వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఓన్లీ మేము ఫింగర్ పెట్టి చూపిస్తాం. అండ్ బయోఫీడ్‌బ్యాక్ అనే ఒక మెకానిజం ఉంటది. వేర్ సేమ్ మీ ఈసీజీ లీడ్స్ లాంటివి ఆ కింద భాగంలో పెట్టి మీతో అర్థం చేపిచ్చేటట్టు చేస్తామనమాట. ఏ కండ కాంట్రాక్ట్ చేస్తున్నారు, ఏ కండ పనిచేస్తుంది, ఏ కండ వీక్‌గా ఉంది, ఎక్కడ మీరు ఎక్సర్సైజ్ చేస్తే, ఎన్నాళ్ళు చేస్తే మనకి కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ మీకు అర్థం చేపియడానికి వి ఆర్ హియర్. సో, 1 లేదా 2 సూపర్వైజ్డ్‌గా చేస్తే అంటే ఒక ఫిజియోథెరపిస్ట్ గాని, లేదా ఒక గైనకాలజిస్ట్ కానీ మిమ్మల్ని గైడెడ్‌గా చేపిస్తే తర్వాత నుంచి మీరు ఇంట్లో చేసుకోవచ్చు. బట్ రివర్స్‌లో చేస్తే ఏమవుతది అనంటే మీకు కావాల్సిన రెస్పాన్స్ రాదు. యెస్. 100% పని అయితే చేస్తాయి కెగెల్స్ ఎక్సర్‌సైజెస్ రైట్‌గా చేసినప్పుడు అనేది అండర్‌లైన్. థ్యాంక్ యూ శ్రీజ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం. థాంక్ యూ.